మోడీ గ్లామర్కు తూట్లు పడిచి మోడీ ఆధిపత్యాన్ని ప్రశ్నించి బీజేపీకి సొంతగా మెజారిటీ రాకుండా దేశంలో అడ్డుకున్న రాహుల్ గాంధీ ఎన్ని అవమానాలైనా భరించి ఎన్ని విమర్శలైనా ఎదుర్కొని తిరిగి పోయిన చోటే వెతుక్కోవాలంటూ రాయబరేలీకి వచ్చి అమేథీలో గెలిపించుకొని పార్టీ అభ్యర్థిని తాను రాయబరేలీలో గెలిచి ఉత్తరప్రదేశ్లో కూడా 9 సీట్లు గెలుచుకొని రాజస్థాన్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గెలిచి మహారాష్ట్రలో మిత్రులతో కలిసి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ బలాన్ని 52 నుంచి 99కి పెంచిన గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర కన్సిస్టెంట్గా మోడీని ఎదుర్కొన్న తీరు, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీని ప్రశ్నించిన తీరు డెఫినెట్గా కాంగ్రెస్ రివైవల్కు ఉపయోగపడింది. మోడీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని, కౌన్ హై రాహుల్ అని ఎన్ని చేసినా రాహుల్ పారిపోయాడన్నా రాహుల్ మోడీ ల్యాండ్లో మోడీని ఎదుర్కొని దెబ్బకొట్టాడు. చివరికి వారణాసిలో మోడీ మెజారిటీ 1,52,000 కాంగ్రెస్ పార్టీ తగ్గించగలిగింది. మీకు ఎన్నో చోట్ల బీజేపీ అభ్యర్థులు అంతకన్నా చాలా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. శివరాజ్ సింగ్ చౌహాన్ 8 లక్షల మెజార్టీతో, అమిత్ షా 7.5 లక్షల మెజార్టీతో గెలిచారు. రాహుల్ గాంధీ స్వయాన 4 లక్షల మెజార్టీతో అదే యూపీలోని రాయబరేలీలో గెలిచాడు. అందువల్ల మోడీని దెబ్బతీయడంలో మొదటి రోల్ రాహుల్ గాంధీది.